Hallelujah. You know, nowadays I'm inspiring to talk about eternal life, rapture, Jesus second coming, ప్రభు యొక్క రాకడ గురించి, పరలోక రాజ్యాన్ని గురించి, నిత్యత్వాన్ని గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువ మాట్లాడుతున్నాను. భూమిలో మనం జీవించిన జీవితం శాశ్వతమైనది కాదు. ఏది ఈ భూమిలో నువ్వు అనుభవించేది ఏది శాశ్వతం కాదు. చెప్పాలంటే నీ జీవితాన్ని గురించి నువ్వు గ్యారంటీ చెప్పలేవు, నేను గ్యారంటీ చెప్పలేను. ఎప్పుడు ప్రభు వస్తాడో, ఎప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్తామో మనకు తెలియదు. ఈవెన్ మన ప్రయాణాన్ని ఎప్పుడు ముగిస్తామో కూడా మనకు తెలియదు. యేసు ప్రభు ముందు వచ్చేస్తే కళ్ళు రెప్పపాటులో రూపాంతరం చెంది ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. లేదు, దానికి ముందే ప్రభు పిలిచాడు అనుకోండి, ఈవెన్ మరణం కూడా మనకు లాస్ కాదు, అది నష్టం కాదు. పరిశుద్ధ పౌలు అంటున్నాడు, సావైతే నాకు లాభం మేలు అంటున్నాడు. మరణం ద్వారా మనం ఏం చేయగలుగుతామంటే దేవుని యొక్క రాజ్యంలోనికి, శాశ్వత కాలంలోనికి, ఆ శాశ్వతమైన జీవితంలోనికి మనం ప్రవేశించగలుగుతాం. నువ్వు పరలోకం వెళ్ళాలని అనుకుంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం బట్టి నువ్వు ఆత్మీయంగాను భూ సంబంధంగాను ఆశీర్వదించబడాలా. భూ సంబంధంగా ఆశీర్వదించబడి ఆత్మీయంగా ఆశీర్వదించబడకపోయినా నీ ఆశీర్వాదం ఏం కాలేదు, పరిపూర్ణం కాల. నువ్వు ఆత్మీయంగా భూ సంబంధంగా ఆశీర్వదించబడితే మాత్రం చాలదు, ఇంకొకటి కూడా మీరు యాడ్ చేసుకోవాలి ఈరోజు. అదేంటంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైనుకుల నాదమును పోలినది. వారు సింహాసనము ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. ఒక వర్గానికి సంబంధించిన వారు యెహోవా దేవునికి, యేసు దేవునికి సమీపంగా క్లోజ్గా ఉండటాన్ని యోహానుకి దేవుడు దర్శనంలో చూపించాడు. వాళ్ళు ఎవరంటే నొసట మీద ముద్ర వేయబడిన వారు, దేవుని చేత ముద్ర వేయబడిన వారు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, దేవుని యొక్క కుమారుడైతే, దేవుని యొక్క కుమార్తె అయితే, పరిశుద్ధాత్మ చేత దేవుని ఆత్మ ముద్ర పడాల. దేవుని చేత ముద్ర వేయబడుతున్న ఆ అనుభవం యొక్క సారాంశం ఏంటంటే, పరిశుద్ధాత్మతో ముద్ర వేయబడుతున్న అనుభవాల గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుని ముద్ర అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని చేత ముద్రించబడటం అని అర్థం. ఈ గ్రీక్ నుండి వచ్చే అర్థం ఏంటంటే టు స్టాంప్ విత్ ఎ ప్రైవేట్ మార్క్. ముద్ర అనే మాటకు అర్థం ఏంటంటే నువ్వు ప్రత్యేకంగా వ్యక్తి చేత నువ్వు గుర్తింపు పొందటం. ఆహాబు ఏం చేస్తాడంటే ఒకానొకప్పుడు ఈ గుర్తింపు గురించి రాయబడి ఉంది. 1 రాజుల గ్రంథం 21:8 వచనం. ఆహాబు పేరట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. చూడండి, నాబోతుకి ఆహాబుకు పడలేదు. వాళ్ళ ఇంటికి సంబంధించిన వాటన్నిటినీ సీల్ చేయమని ఊర్లో ఉన్న పెద్దలకు పంపిస్తున్నాడు ఈ ఆహాబ్.
అంటే ఆ సీల్ పడిన తర్వాత అది ఆ ఇల్లు సపరేట్ అయిపోతుంది. మనకు బైబిల్లో ఎస్తర్ గ్రంథంలో కూడా ఈ సీల్ గురించి రాయబడి ఉంది. ఎస్తర్ గ్రంథం 3:12. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క లేఖికులు పిలువబడిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానముల మీద నుంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములోని జనముల మీద నుంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టియు ఆయా జనముల భాషను బట్టియు రాజైన అహష్వేరోషు పేరట ఆ లేఖికుల చేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడెను. రాజుగారు ఉంగరం చేత అక్కడ రాజుగారు స్వరూపం ఉన్న ఆ ముద్ర వేయబడిందంట. ముద్ర అనే మాటకు అర్థం ఏంటంటే నొసట మీద ఉంచబడిన ముద్ర అంట. ఈ నొసట అనేది దేని చూపిస్తుందంటే మనస్సును చూపిస్తుంది. మనస్సు అనే ఆ నొసటలో దేవుని యొక్క ముద్ర పడింది, దేవుని యొక్క స్వరూపం కనపడుతుంది. ఎవరెవరు పరలోకం వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరు స్వరూపం కనపడాలా, ఎవరు రూపం కనపడాలా, యేసు ఒక రూపం కనపడాలి. యేసు ఒక రూపం మీలోనికి రావటానికి అదే ముద్ర. దేవుని యొక్క స్వరూపం నీ నొసటలో కనపడాలా, దేవుని యొక్క స్వరూపం నీ జీవితంలో కనపడాలా, దేవుని యొక్క పోలిక నీ యొక్క జీవితంలో కనపడాలా. దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క రూపం ఇలా కనపడాలంటే నెంబర్ 1 పరిశుద్ధాత్మ దేవుడు నీలో క్రియ చేయడానికి ప్రారంభించాలి. యేసులాగా నేను విడుదల చేస్తాడంట పరిశుద్ధాత్మ దేవుడు. తర్వాత యేసు పోలికలోనికి నిన్ను మార్చుకుంటూ వస్తాడంట. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనంలో రాయబడి ఉంది. మొదటిగా మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు విడుదల చేసి ఆ ప్రభు పోలిక చెప్పున నిన్ను రూపాంతరపరుచుకుంటా వస్తాడు. యేసులాగా మనం మారటానికి బైబిల్లో అవకాశం ఉంది, అవకాశం ఉన్నట్టుగా తెలియపరుస్తుంది. మీ యొక్క శక్తి చేత కాదు, బలము చేత కాదు, మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఆయన పోలికలోనికి, ఆయన రూపంలోనికి మీరు మారగలుగుతారు. కొలొస్సీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది, ఆయన పోలికలోనికి మనం మార్చబడగలుగుతామంట. దాని అదర్ వర్డ్ సేస్ యేసుక్రీస్తుకు కలిగిన మనసే మీరును కలిగి ఉండండి. యేసుక్రీస్తు కలిగిన మనస్సు, యేసు ఆలోచించినట్టు ఆలోచించాలా, యేసు జీవించినట్టు జీవించాలా, యేసు మాట్లాడినట్టుగా మాట్లాడాలి. నీ ఎదుట వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడాలంటే, మనము నీ ఎదుట వ్యక్తి దగ్గర యేసు నిలబడితే ఎలాగ మాట్లాడతాడో అలాగా ఆయన పోలికలోనికి మార్చబడిన వాళ్ళు, ఆయన రూపంలోనికి మార్చబడిన వాళ్ళు మాట్లాడాలి. ఇతరులకు ప్రతి ఉత్తరం ఇచ్చినప్పుడు కూడా మనం ఎలా ఇవ్వాలంట, అడిగినప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడుగుతున్నారు అనుకోండి, నీవేంటి, నీ చెప్పేదేంటి, అట్లా కాదు, మృదువుగా ఇవ్వాలంట జవాబు, చక్కగా పలకాలంట. ఈవెన్ నిన్ను ప్రశ్నించినప్పుడు కూడా, నీ మీద ఏ నేరం లేకపోయినప్పటికీ నిన్ను ప్రశ్నించే వారికి మృదువుగా నువ్వు జవాబు ఇవ్వాలా, మృదువుగా మాట్లాడాలి, సాఫ్ట్గా మాట్లాడాలి. నీకు నోరు ఉంది, నీ నోటికి వచ్చినట్టుగా పెద్ద నోరు పెట్టి నువ్వు మాట్లాడితే జగడమాడే బ్యాచ్లోనికి వెళ్ళిపోతావు. ఎందుకంటే బైబిల్ రాయబడి ఉంది, జగడమాడేవారు, గొడవలు పెట్టేవారు, కోట్లాటలకు రెడీ అయిపోయిన వాళ్ళు, వీళ్ళందరూ వెలుపులో ఉంటారంట. దేవుని యొక్క రాజ్యంలోనికి లోపలకు ప్రవేశించరని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. చలికాయటకు కూర్చున్న పేదను చూసి, నీ మాట గలిలేయుడులాగా చూపిస్తుంది ఏంటి, నువ్వు గలిలేయుడా అని అడిగింది. నీ మాట, నువ్వు పరలోకానికి సంబంధించిన వ్యక్తి అయినా నువ్వు అని చెప్పాలా. అటువంటి జవాబు ఇచ్చేవారు దేవుని బిడ్డలు అవుతారు, దేవుని రాజ్యంలోనికి వెళ్తారు, ఆశీర్వదించబడతారు.
నువ్వు ఏ మాటలతో ఎదుటవాడిని అంటావో అదేది నీ మొదటికి నీకు జరుగుతాయి, వాళ్ళకి జరగటానికి ముందు నీకు జరుగుతాయి. ఆడు నాశనం, నువ్వు నాశనం అయిపోంటే ఫస్ట్ నువ్వు నాశనం అయిపోతావు, తర్వాత వాళ్ళు నాశనం అవటం తర్వాత సంగతి. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మనల్ని విడిపిస్తాడంట, తర్వాత మనల్ని ఆ యేసు పొలికలోనికి మారుస్తాడట. ఇది పరిశుద్ధాత్మ వంతు. మీ వంతు ఏంటో తెలుసా? ఆ యేసు యొక్క ముద్ర, యేసు యొక్క స్వరూపం, యేసు యొక్క రూపం నీలో కనబడడానికి నీ వంతు ఏంటి తెలుసా? నువ్వు రక్షించబడి మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని సంఘములో చేర్చబడాలి. మూడవదిగా సేవకులు వంతు ఏంటి? పరిశుద్ధ పౌలు గలతీ సంఘానికి రాస్తున్నాడు, 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. దేవుని యొక్క పోలిక సంఘంలోనికి రావటానికి ఒక దైవజనుడు ఆత్మీయ తండ్రి పిల్లలారా అంటున్నాడు. పిల్లలారా అని పౌలు సంఘాన్ని సంబోధిస్తే మరి పౌలు ఎవరు? ఆత్మీయ తండ్రి. ఆత్మీయ తండ్రి ఒక బాధ్యత ఏంటంటే సంఘం దేవుని పోలికలోనికి మార్చబడటానికి, దేవుని ఛాయ కనపడటానికి, దేవుని యొక్క రూపం కనపడటానికి రెయ్యి పగలు గర్భవేదన, ప్రసవ వేదన ప్రార్థన చేయాలి. ఇంకా ఎంతసేపు నాకు డబ్బు కావాలి, నాకు స్వస్థత కావాలి, నాకు అద్భుతం జరగాలి, నాకు పెళ్ళి అవ్వాలి, ఇంక ఎంతసేపు 24 గంటలు మైండ్లో కొంచెంమంది మన మైండ్లో ఇదే తిరుగుతూ ఉంది. ఆదాం నాకు పెళ్ళి కావాలని అడిగాడా? ఆదాం నాకు అమ్మాయిని తీసుకుని రమ్మన్నాడా? నాకు పెళ్లి చేయవా దేవా అని అడిగాడా? ఆయన ఏమి అడగలేదు. రెయ్యనగా పగలనక దేవునితో సవాసం చేస్తూ ఉన్నాడు. ఆ సవాసం చేస్తున్న వ్యక్తికి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడే ఆలోచించి ఒక స్త్రీని ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. ఇది బిబ్లికల్, ఇది వాక్యం. ఎన్నో ఆత్మలు నశించిపోతూ ఉంటే ఆత్మల కోసం ప్రార్థన చేయకుండా పెళ్ళికి ఫాస్టింగ్. ఎంత కల్మషమైపోయిన మనసు చూడండి, ఎంత ప్రకృతి సంబంధమైన ఆలోచన చూడండి. ఒక దేవుని బిడ్డ 24 గంటలు ఇవే ఆలోచనలు ఉంటే నువ్వు ఏమి ఆత్మీయంగా ఎదుగుతావు? దేవుడు యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటాడు. తగిన కాలం వచ్చినప్పుడు, తగిన టైం వచ్చినప్పుడు నువ్వు అడుగకుండానే ప్రార్థించినా ప్రార్థించకపోయినా ద రైట్ మ్యాచ్ గాడ్ విల్ బ్రింగ్ టు యూ. నువ్వు దేవుని బిడ్డ కాబట్టి నీ బిడ్డకి తగిన మ్యాచ్, తగిన వ్యక్తిని దేవుడు తీసుకుని రావాలా. మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి తప్ప రాత్రి పగలు నిద్రపోకుండా జుట్టు పీక్కుంటా అయ్యో నా కొడుకుకు పెళ్ళి అవ్వట్లేదు, నా కూతురుకు పెళ్ళి అవ్వట్లేదు, పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరినీ ఈ అమ్మాయి సూట్ అవుతాయేమో, ఈ అబ్బాయి నాకు సూట్ నా కూతురుకు సూట్ అవుతాడేమో, పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరినీ లెక్క పెట్టుకుంటా. మీ ఆశ, మీ తపన ఏమై ఉండాలంటే ఆయన ముద్ర నీ మీద కనపడాల. దానికి ఆత్మీయ అర్థం ఏంటంటే ఆయన నేచర్ నీలో ఉండాల. యేసులాగా మారటం దేవుని ఆత్మకు సులువు, మళ్ళీ యేసులాగా మార్చటం పరిశుద్ధాత్మ దేవుడికి సులువు. నంబర్ 2 ఏంటో తెలుసా? దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క అభిషేకం చేత, దేవుని యొక్క మహిమ చేత, దేవుని యొక్క శక్తి చేత నువ్వు నింపబడితే ఆ శక్తి, ఆ అభిషేకం, ఆ మహిమ నిన్ను ఆటోమేటిక్గా యేసులాగా మార్చగలుగుతాయి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం అన్నీ చేస్తుందన్నండి. నీలో గాడ్లీనెస్ వస్తుంది, తర్వాత దేవుని యొక్క పర్సనాలిటీ వస్తుంది, దేవుని యొక్క వ్యక్తిత్వం వస్తుంది. ఈ జీవనానికి కావాల్సిన సమస్తాన్ని కూడా దేవుని యొక్క శక్తి నీకు అనుగ్రహిస్తుందంట. ఈ జీవనానికి
ఈ జీవనానికి కావాల్సిన సమస్తాన్ని కూడా నీకు అనుకరించేది ఏదంటే దేవుని యొక్క దివ్య శక్తి, పవర్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని వాడని తెలిసిన తర్వాత నిన్ను ముట్టువాడు ఆయన కళ్ళు గుడ్డును ముడుతున్నాడు. ఎందుకు? నిన్ను ముట్టినట్టే కదా. నిన్ను కొడితే నీకే కాదా నొప్పి, కానీ అలా కాదంట, నిన్ను ముట్టువాడు నా కళ్ళు గుడ్డును ముడుతున్నాడు. అప్ప దేవుడు పలికిన మాట అదే. అంటే నువ్వు దేవుడు ఒక్కటైపోయారు. ఆయన నీ పైన ఓనర్షిప్ తీసుకున్నాడు. నిన్ను కొడితే నీకు నొప్పి వచ్చినట్టుగా దేవుడు కూడా నొప్పి వస్తాయి. నువ్వు ఏడుస్తే ఆయన ఏడుస్తాడు. నువ్వు బాధపడితే, అందుకొరకే అభిషేకం కలిగిన వాళ్ళ గురించి మీరు మాట్లాడితే అది ఎవరి గురించి మాట్లాడినట్టు లెక్కల్లో వస్తాయంటే దేవుని గురించి మాట్లాడినట్టు లెక్క వస్తుంది. దేవుని దూషించటం అంటే అర్థం ఏంటంటే అభిషక్తులకు విరోధంగా మాట్లాడటం, అభిషక్తుల మీద నేరాలు మప్పటం, అదే కదా మొత్తుకోవటం. ఏదో మిమ్మల్ని భయపెట్టడానికి కోసం కాదు, మీ మీద ఒక కన్సర్న్, ఒక జాలి, మీ ఆశీర్వాదం మీరు పోగొట్టుకుంటారేమో అని భయముతో మిమ్మల్ని హెచ్చరించి మాట్లాడటం తప్ప ఇంకేమీ లేదు. ఊర్లో మేకలు, ఆవులు ఇవన్నీ ఒక్కడే తీసుకెళ్తాడు. గ్రామాలు వెళ్ళి చూస్తే అన్నీ నల్లగా ఉంటాయి కదా. బఫ్ఫలు అనుకోండి, అన్నీ నల్లగానే ఉంటాయి. ఎలా గుర్తు? అన్నీ ఒకే సైజులో ఉంటాయి. సైజు తేడా ఉంటాయి. ఇది నా సైజు, నీ సైజు ఉన్నది. సైజులు కూడా ఒకే సైజు ఉంటాయి. మరి ఒక్కొక్కరు ఏం చేస్తారు? ఒక్కొక్క ఇంటిలో తిరిగి వచ్చినప్పుడు మేత మేయడానికి తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఏ గొర్రె ఆ ఇంటిగల వాళ్ళకి అప్పచెప్పేస్తాడు, ఏ ఆవు ఆ ఇంటిగల వాళ్ళకి పగించేస్తాడు. ఎలాగా అంటే చెవుల దగ్గర ఏముంటుందంటే మార్కు ఉంటుంది, ఇంటి పేరు ఉంటుంది అన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ప్లాస్టిక్స్లో దాంట్లో పెట్టుకుంటారు. ఇప్పుడైతే మనం పశువుల హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఈ ఆవును మనము రిజిస్ట్రేషన్ చేసుకుంటానంట, దాంట్లో ఒక చిప్ లాంటిది పెడతాడంట. మొత్తం దాని విషయాలన్నీ తెలిసిపోతుందంట. ఎప్పుడు జబ్బు వచ్చింది, ఎప్పుడు హాస్పిటల్కి వచ్చింది, ఎక్కడికి పోతుంది, ఈవెన్ ఎక్కడికైనా వెళ్ళిపోయినా కూడా, దారి తప్పిపోయినా కూడా దాన్ని లాక్కొని వచ్చేసి అన్నమాట. తెలిసిపోతాయంట. ఎవరు ఆవును కూడా తెలిసిపోతాయి, ఎవరు గొర్రెను కూడా తెలిసిపోతాయి ఇప్పుడున్న టెక్నాలజీలో. ఎవరు మనిషివి నువ్వు? 100కు 100 పాలు నువ్వు యేసయ్యకు సంబంధించిన వ్యక్తివి. యేసు నీ కొరకు ప్రాణం పెట్టాడు, నిన్ను కొనుక్కున్నాడు. నువ్వు యేసుకు సొంతమైన వ్యక్తివి, రాజుకు సొంతమైన వ్యక్తివి. నీ పైన ఆయన ఓనర్షిప్ను తీసుకున్నాడు. దెయ్యాల గురించి, మంత్ర ప్రేగాల గురించి, చీకటి శక్తుల గురించి, ఎవడో పలికిన శాపనాథమైన మాటల గురించి, శాపం పెట్టిన వాళ్ళ గురించి అసలైన వ్యక్తి భయపడడు. ఎందుకంటే నీలో యేసు ఉన్నాడు. నువ్వు యేసు చేత కొనబడిన వ్యక్తివి. ఎవరెవరైతే యేసు ఓనర్షిప్ తీసుకున్నాడో వాళ్ళ తల వెంట్రుకలు కూడా లెక్క పెట్టి ఉంచాడు. ఒక్క తల వెంట్రుకలు రాలదు, ఆయన చిత్తం లేకుండా ఒక్క తల వెంట్రుకలు రాలదు. నువ్వు ముద్ర వేయబడిన వ్యక్తివి, నిన్ను పరిశుద్ధపరుచుకున్నాడు దేవుడు. మూడవది, ముద్ర అనే మాటకు అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఐడెంటిఫికేషన్, ఐడెంటిటీ. ఇన్ రెవల్యూషన్ చాప్టర్ 9 verse 4, మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. దేవుని చెందని వారందరికీ ముద్ర వేయబడలేదు. అదొక ఐడెంటిఫికేషన్. ప్రకటన 14:1, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. ఇదేమో ఆయన యందు విశ్వాసం కలిగిన వాళ్ళకు ముద్ర. ఆయనకు చెందని వారిని అర్థం. ముద్ర లేకపోతే, నొసటలో ముద్ర ఉంటే
ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి గుర్తు. మూడవది ప్రకటన 22:4. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. ఇప్పుడేమో ఆయన దాసులు, ఆయన సేవకులకు ప్రత్యేకమైన ముద్ర. అది మామూలు ముద్ర కాదు, ఒక పరిశుద్ధాత్మతో మాత్రం కాదు, దేవుని నామాన్ని ధరించుకొని ఉన్నారంట. కొట్టండి గట్టిగా చెప్పలేదు నా పరిచయం. హల్లెలూయా. సో సీల్ ఫర్ ఐడెంటిఫికేషన్, ఇట్ ఈస్ ఫర్ ఐడెంటిటీ, అది గుర్తింపు కోసం. ఇది మూడోది అర్థం. నాలుగోది అర్థం చూడండి, 2 కొరింథీ పత్రిక 3:1-3. మమ్మును మేమే తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ వద్దకైనను మీ వద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని. చూడండి, ఇక్కడ తన ద్వారా రక్షణ పొంది మారు మనసు పొంది అభిషేకం పొందుకొని ప్రభులో బలపడుతున్న వారిని ఇక్కడ ముద్రకు పోలుస్తున్నాడు పరిశుద్ధ పౌలు. అంటే అర్థం ఏంటండి, మన సాక్ష్యం, మీకు మంచి సాక్ష్యం కలిగి ఉంటే అది ముద్రతో సమానం. నువ్వు యేసుకు సంబంధమైన వ్యక్తి అని దండోర వేయించాల్సిన అవసరం లేదు. కొంతమంది అన్యులు పేరు పెట్టుకుని మార్చలేదు, మార్చకపోయినా వాళ్ళు దేవుని కుమారులుగా దేవుని బిడ్డలుగా గుర్తింపు పొందుతున్నారు. ఎలాగా? శంకర్రావు, ఒక అతను ఉన్నాడు శంకర్రావు. ఈయన పేరును బట్టి ఇప్పుడు ఆయన క్రైస్తవుడు కాదా అనేది ఇక్కడ సబ్జెక్ట్ కాదు. ఆయన ప్రవక్తను బట్టి, ఆయనలో దేవుడు కలుగ చేసిన మార్పును బట్టి, ఆయనలో దేవుడు కలుగ చేసిన ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క పోలికను బట్టి ఆయన ఏమని పిలువబడతాడంటే దేవుని కుమారుడు. అదే సాక్షి జీవితం. నీ సాక్ష్యం ముద్ర. 1 కొరింథీ పత్రిక 9:2 కూడా చదవండి. ఇతరులకు నేను అపోస్తులుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తులనై ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తుల తత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? నేను అపోస్తలుడుగా ఉండటానికి రుచి ఏంటంటే మీరే అంటున్నాడు. మీరు దేవుని బిడ్డని మీ పేరు చెప్పకపోయినా, దేవుని బిడ్డారా మీరు తెల్ల డ్రెస్ వేసుకపోయినా, ప్రభు బిడ్డని చెప్పడానికి దేవుని బిడ్డారా మీ దగ్గర సిలువ గుర్తు లేకపోవచ్చు. కొంతమంది సిలువ గుర్తు పెట్టుకుంటారు. ఒకరైతే క్రిస్మస్ అప్పుడు కాదు, ఇంకా అలాగే ఉంచేశారు స్టారు. ఆ స్టార్ వేలాడుతూ ఉంది. స్టార్ లేకపోయినా, సిలువ గుర్తు మీ ఇంటి ముందు లేకపోయినా, మీ సాక్షి జీవితం దేవుని చేత ముద్రించబడ్డారని దానికి గుర్తు. చివరిగా రోమాపత్రిక 4:11 చదువుతాం. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైనను నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. పాత నిబంధనలో సున్నతి చేయబడాలని చెప్పాడు. సున్నతి చేయబడటానికి గురించి మీ అందరికీ తెలుసు. ఆ సున్నతి చేయబడ్డ వాళ్ళందరూ ప్రత్యేకించబడ్డారన్నమాట. అబ్రహాము యొక్క తరముగా పిలువబడటానికి సున్నతి చేయబడాలి. అబ్రహాము వంశంలో పుట్టిన వారందరూ సున్నతి చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు సున్నతి చేయాల్సిన అవసరం లేదు. దేవుని నీతిని గలవాడుగా జీవిస్తే అదే నీకు ముద్ర అంటున్నాడు. యేసు ఒక నీతి, స్వనీతిని మానివేసి దేవుని పైన ఆధారపడుతూ, యేసు పైన ఆధారపడుతూ, యేసు వాక్యంలో జీవిస్తూ, ఆరాధన జీవిస్తూ నీతిగా బ్రతికితే అదే నీ జీవితానికి ముద్ర. నెంబర్ 6 ఎఫెసీ పత్రిక 1:13. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మను పొందుకుంటే
అదే నీ ముద్ర అయిపోతుంది. ఈవెన్ 2 కొరింథీ 5:5 కూడా అంటున్నాడు, పరలోక వెళ్ళటానికి నీకు అధికారం ఉంది, నువ్వు వెళ్ళగలుగుతావు, ఇట్స్ యువర్ ఓన్ రైట్స్. నీకు అది రైట్స్ అని చెప్పేది ఏదంటే అది కరెక్టే, నువ్వు వెళ్ళటం ఖాయమని చెప్పేది ఏదంటే పరిశుద్ధాత్మ అభిషేకం. ఎంతమంది అయితే పరిశుద్ధాత్మ పొందుకున్నారో మీ అందరూ ఖచ్చితంగా 100% పరలోకం వెళ్తారు. ఇప్పుడు అక్కడక్కడ పడిపోయినా, మీ అనుదిన జీవితంలో అక్కడక్కడ బలహీనంగా ఉన్నా పడిపోయినా మిమ్మల్ని లేవనెత్తి పరలోకం చేరుస్తాడు తప్ప పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు నరకానికి వెళ్ళరు. లాస్ట్ మినిట్లో అయినా నేను మొత్తి నేను మార్చి పరలోకం తీసుకెళ్తాడు తప్ప పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తిని నిత్య అగ్నిలోనికి తీసుకెళ్ళాడు. పరిశుద్ధాత్మ పొందడం ఎంత ప్రాముఖ్యమో చూడండి. మీరు పరిశుద్ధాత్మ పొందరా అనే దానికి రుచి ఆత్మతో నింపబడి అన్య భాషలో మాట్లాడటం, అదే రుచి. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మా ప్రాణాత్మ సర్రానికి ముద్ర వేయండి ప్రభా, నామాక్షరగా మా హృదయంలో ఉండండి ప్రభా, ఇప్పుడే అభిషేకించండి ప్రభా, యేసుక్రీస్తు నామములో ఇప్పుడే అభిషేకించండి ప్రభా, ఆత్మతో వరాలతో ఫలాలతో నింపండి ప్రభా. ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపండి, శక్తితో నింపండి, బలముతో నింపండి, దైవిక ప్రసన్నతో నింపండి, అన్య భాషలతో నింపండి ప్రభా. కుటుంబం అంతా ఆత్మతో నింపబడాలని ప్రార్థన చేస్తున్నాను, వరాలతో నింపబడాలని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే అభిషేకించండి ప్రభా. తండ్రి, నిందలు నేరాలు పాపాలని యేసునామములో కొట్టివేయండి ప్రభా. దేవుని మహిమ ఇప్పుడే తాకినగాక, దేవుని శక్తి ఇప్పుడే తాకినగాక, దేవునిగా వెలుగు ఇప్పుడే తాకినగాక. ఇప్పుడే ఆశీర్వదించి దీవించి బలపరిచి ఇప్పుడే దైవిక మహిమతో నింపమని, అభిషేకముతో నింపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.